క్రైస్తవ ఏకత్వము. ఇదిగో, కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచం మీద మోసుకుని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి. లూకాసు వార్త 5వ అధ్యాయం 18వ వచనం. నీవు నలుగురు మనుషులచే మోయబడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారిలో వారికి భేదాభిప్రాయాలు లేదా వాదనలు వచ్చినప్పుడు తప్పక నీవు కింద పడతావు. ఒక విషయంలో సహాయం చేయడానికి నలుగురు మనుషులకు 4 విభిన్న ఉద్దేశాలుంటాయి. కాని ఈ నలుగురు మనుషులకు మాత్రం తమ స్నేహితుణ్ణి యేసు దగ్గరకు తీసుకువెళ్లాలనే విషయంలో ఒకే మనసు అనగా ఏకత్వం ఉంది. కాని ఈ రోజుల్లో ఐక్యతతో జీవించడానికి క్రైస్తవులు కష్టపడటం చూస్తుంటే చాలా విచారం కలుగుతోంది. అది మురికివాడల మనసులాంటిది. ఎవరో ఒకరు కొట్లాట మొదలు పెడతారు. ఇక ప్రతి ఒక్కరూ ఆ కొట్లాటలో కలిసి ఒకరి మీద ఒకరు రాళ్లు రువ్వుకుంటారు. అది విగ్రహారాధన మనసు. నిజమైన దైవబిడ్డలకు గొప్ప ఏకత్వం ఉంటుంది. ఇలాంటి ఏకత్వం లేకపోతే క్రీస్తు కొరకు మనమేమీ చేయలేము. ఆ సందర్భంలో ఆ నలుగురిలో ఎవరైనా సరే, ఇప్పుడు నాకు సమయం లేదు అనొకడు, ఇంటి పైకప్పు తీసి ఇంటిని పాడు చేయకూడదు అని మరొకడు చెప్పి ఎవరి దారిన వారు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆ నలుగురు విశ్వాసం లేనివారైతే, మేం ప్రయత్నించాము, గుమ్మం దగ్గర వరకు వెళ్లాము, కాని జనం వల్ల లోపలికి పోలేకపోయాము, ఎవరూ మాకు దారివ్వలేదు, లోపలికి వెళ్లడం అసాధ్యం, అందుకే ఇంటికి తిరిగి వచ్చేశాము అని చెప్పేవారు. చాలామందికి సరిగ్గా ఇలాంటి విశ్వాసమే ఉంటుంది. మేం ప్రయత్నించాము, ప్రార్థించాము, కాని ఏమీ జరగలేదు, అందుకే వదిలేశాము అంటారు. కాని ఒక క్రైస్తవుడు ఎన్నడూ అలా ఉండడు. అతడు విశ్వాసంతో ప్రార్థిస్తాడు. అసాధ్యమైన కష్టాల వైపు ముందుకు సాగుతాడు. కాళ్ళు చేతులు కదిలించలేని ఒక పక్షవాయువు గలవాడిని ఇంటి పైకప్పు నుండి క్రిందకి దింపుతున్నప్పుడు ఆ నలుగురిలో ఎవరి మనిషి అజాగ్రత్తగా ఉన్నా ఆ రోగి తప్పక దొర్లిపడతాడు. దించడానికి సరైన పొడవుగల తాడు అవసరం. ఒకడు తాడును వదులుగా వదిలితే అంతే సంగతులు. పరుపుతో సహా రోగి క్రింద పడిపోతాడు. ఆ స్థితి పక్షవాయువు కన్నా తీవ్రంగా ఉంటుంది. అవును, కొందరి ఆత్మీయ స్థితి అలాగే ఉంది. కాని ఈ వ్యాధిగ్రస్తుడు విశ్వాసపరులై తమ్మును తాము ప్రతిష్ఠించుకున్న మనుషుల చేతిలో ఉన్నాడు. యేసు దగ్గరకు మోసుకొని పోవాలని వారు కోరారు. వారు అది చేసి చూపించారు. ఒక క్రైస్తవుని అసలు క్రియ ప్రయత్నించడమే. ఇతన్ని యేసు దగ్గరకు మోసుకొని వెళ్దామని ప్రయత్నించేద్దాం రండి అని వారు అనుకోవడమే ఆ అద్భుతానికి దారితీసింది. అది క్రైస్తవుని గుణలక్షణం. ప్రభు సహాయంతో నాలోని ఈ చెడ్డ స్వభావాన్ని నేను జయిస్తాను అని ఆ విశ్వాసం మనకు చెప్తుంది.